గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. సో ఫ్రెండ్స్కి ఇవాళ పులిహోర దోశ చేస్తున్నాను అనమాట. పులిహోర ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ ముందు చేసుకోవాలి. నిమ్మకాయ వేసేసి మంచిగా అది పులుపు మంచి పులిహోర లోపల దిగుతుంది. కొంచెం క్యాషూ నట్స్ వేసి చేసినాను. దోశ మంచిగా రోస్ట్ అయిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ లేదా గీ స్ప్రెడ్ చేసి దాని తర్వాత పులిహోర వేసి పైకి వెళ్ళి కొంచెం ఏదైనా పొడి వేసుకోవచ్చు. పల్లీల పొడి లేకపోతే ఎల్లిపాయ పొడి అలాంటి ఏమైనా ఇడ్లీ పొడి వేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని తీసుకొని తినొచ్చు అనమాట. అయితే ఇవాళ పచ్చడి అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే మా ఇంటి ఆయన మా పుష్ప ఉండు కదా, మా పుష్ప వెనకాల నిన్న వుడ్ మిషన్ కొనుక్కొచ్చినాము. ఇక దాన్ని ట్రాక్టర్ మీదకి వెళ్ళి దింపుతున్నాడు. ఇప్పుడు నేను గురుగారం అని మిక్సీ వచ్చిందనుకో, నాకు ఇక మళ్ళీ ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకులే అనేసి ఇక కస్టమర్స్ కూడా వచ్చేటోళ్ళు ఉండరు. ఐబీసీ ట్యాంక్లో బిజినెస్ చేస్తా కదా నేను, అది కొనుక్కోనికి వచ్చేటోళ్ళు ఉండరు. ఇక జల్ది పులిహోర చేసుకొనేసేసి తింటున్నాను. ఇక మీకు నోట్లో ఉరిలు వస్తుండొచ్చు తిండిపోతులు అందరికీ. ఇక ఏందని అంటే పెద్ద కాసు ఏం లేదు. ఓకే, పులిహోర పులుపు మంచి తగులుతుంది దోశ తిన్నప్పుడు. నా ఫేవరెట్ అయితే మైసూర్ మసాలా దోశ. మీకేది ఇష్టం చెప్పండి అబ్బా. అయితే ఈ దోశ ఇట్లా క్రిస్పీగా మంచి గోల్డ్ కలర్లో రావాలంటే ఎట్లా అన్నది నన్ను అడగండి, నేను మీకు ఈ రెసిపీ ఇస్తాను. ఓకే, నా అందరు తిండిపోతు దోస్తులకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్నందుకు నన్ను దోస్తు చేసుకోండి అబ్బా ప్లీజ్.